Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఎన్నో అద్భుతమైన మూవీస్తో మన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ విలన్గా కానీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నట్టు కూడా ఇప్పుడైతే ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఆయన బర్త్డే సందర్భంగా సో మీరు ఒక ఆత్మీయ మిత్రుడు. సో ఎప్పటి నుంచి పరిచయము ఏంటి సార్? నేను 9th క్లాస్లో 1982లో తరంగిణి మూవీ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కూడా ఆయన హీరోగా యాక్ట్ చేస్తూ మరి ముందుకెళ్ళిన దానిలో బాగా నచ్చిన మూవీస్, సుమన్ గారిని ఇంకా దగ్గర అవ్వడానికి గల రీజన్స్ అయిన మూవీస్ ఏంటి సార్? మన రాష్ట్రపతి ఉన్నారు కదా శంకర్ శర్మ గారు, ఆయన పక్కన కూర్చోట్టుకొని మూవీ చూశాడు. అది మీరు ఒక ఫ్యాన్గా మొదలయ్యి ఆయనకు అత్యంత ఆత్మీయ మిత్రుడుగా అవ్వడానికి ఎప్పుడైంది ఇది మొత్తం? టపీమని సుమన్ గారు అంటే గుర్తొచ్చే ఒక మూవీ అనేది కూడా ఉంది సార్. ఆయన విలన్గా యాక్ట్ చేసిన శివాజీ. ఇప్పటి వరకు మేము వన్ సైడ్ ఆఫ్ ద సుమన్ గారిని మేము చూసాం. విలనిజంలో కూడా ఆయన ఎంతో అద్భుతంగా పాత్రలో ఉదిగిపోవడం కానీ ఆ మూవీలో బాగా యాక్ట్ చేశారు. తర్వాత ఆయనకు మయూరి అవార్డు కూడా వచ్చింది. తమిళనాడు అవార్డు ఇచ్చింది, మయూరి అవార్డు ఇచ్చిన తర్వాత ఒకప్పుడు హీరోగా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసి ప్రెజెంట్ అయితే ఓ విలక్షణమైన పాత్రలతో మనందరినీ ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్న హీరో, ఎవర్ గ్రీన్ హీరో అనాలి, ఆయనే మన సుమన్ గారు. మరి సుమన్ గారు బర్త్డే సందర్భంగా ఆయనకు అత్యంత ఆత్మీయుడు మిత్రుడు అయిన శ్రీనివాసులు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఆయన బర్త్డే కానీ అండ్ చాలా వరకు సినిమాలు చేస్తూ ఇప్పుడైతే బిజీగా ఉన్నారు. ఆయన లైఫ్లో ఆయనతో పాటు ఉన్న అనుబంధం ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడడానికి శ్రీనివాసులు సార్ ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం. ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. సుమన్ గారు ఎన్నో అద్భుతమైన మూవీస్తో మన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ విలన్గా కానీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నట్టు కూడా ఇప్పుడైతే ఇంకా ఎంటర్టైన్ చేస్తూ కలమ్మ తల్లికి అయితే సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా సో మీరు ఒక ఆత్మీయ మిత్రుడు. సో ఎప్పటి నుంచి పరిచయము ఏంటి సార్? యాక్చువల్లీ నేను 9th క్లాస్లో 1982లో తరంగిణి మూవీ స్టార్ట్ అండి. సుమన్ గారి మూవీస్. తరంగిణి తర్వాత నేటి భారతము, తర్వాత సితారా, ఈ విధంగా మూవీస్ చూస్తుంటే తర్వాత ఆయన తీసిన మూవీస్ కూడా మాకు అప్పుడు ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెము కథ ఉపయోగపడేది ఉండేవాడు స్టూడెంట్స్ కానీ. దానికి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉండేటివి. దాంతో మేము లైక్ చేసేవాళ్ళం. ఆ లైక్ అట్లే కంటిన్యూ అయిపోతూ ఆయనకు ఇంకా ఒక అభిమానిగా సరెండర్ అయిపోయాం అంతే. అయిపోయి ఆయనతో పాటు జర్నీ చేస్తున్నాం. ఇప్పటికీ 40 years అయిపోయింది మాది. నాలాంటి అభిమానులు ఇంకా చాలామంది డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నారు. మేమందరం ఓల్డ్ అంటే అప్పుడు 1980s నుంచి ఉన్న ఫ్యాన్స్ అప్పుడప్పుడు కలుస్తుంటాము. ఏపీ, తెలంగాణ, తర్వాత కొంతమంది బెంగళూరు, చెన్నై వాళ్ళు కూడా మాకు టచ్లో ఉంటారు. ఓకే సార్, మరి సార్ది అయితే 66th బర్త్డే 1959లో పుట్టారు. అండ్ ఇప్పటికీ అయితే ఆయన కరాటే ఫైటర్ వల్లనో ఏమో కానీ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ స్టిల్ ఎంత టైం అయినా కానీ యాక్టివ్గా ఉంటారు సార్. సో సీక్రెట్ ఏంటి సార్ అసలు? ఫస్ట్ నెంబర్ 1 పాజిటివ్. ఓకే, ఎవరు వచ్చినా సరే నవ్వుతూ పలకరిస్తాడు. ఏ రోజు కానీ నాకు తెలిసి వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళని కానీ ఎవరిని కానీ ఎప్పుడైనా కోపడం నేను చూడలేదు. 40 years నేను చూడలేదు. తర్వాత టైం మెయింటెనెన్స్లో కూడా ఆయన చూసి మేము నేర్చుకున్నాం. సపోజ్ మార్నింగ్ 6 o'clock కలవాలి, ఇంటి దగ్గర రమ్మన్నారు అనుకోండి, 6కు రెడీ ఉంటారు. అంటే మొత్తం కలవడం, తర్వాత షూటింగ్ వెళ్ళడం, ఇవన్నీ ఆయన ఒక డిసిప్లిన్గా ఉంటారు హీరో సుమన్ గారు. అదొకటి. తర్వాత ఫ్యాన్స్ కూడా చెప్తాడు, మీరు మీ జాబులు చేస్తూ టైం దొరికినప్పుడు రండి, ఆఫీసులు ఎగరగొట్టి మీ యొక్క డ్యూటీస్ ఎగరగొట్టి రావద్దు అంటాడు. అట్లాంటి హీరో మాకు. అందుకని ఆయన అంటే మాకు అందరికీ అభిమానం. ఆ విధంగా ఎవరు చెప్పారనుకుంటా, బట్ మా హీరో అయితే ఫస్ట్ మీరు బాగున్నారా, మీ డ్యూటీ బాగుందా, మీరు పని చేసుకోండి, మీ ఖాళీ టైంలో దగ్గర రమ్మంటాడు. అది మా హీరో యొక్క లక్షణం ఒకటి. 1990sలో వచ్చిన మూవీస్ అండ్ తర్వాత 2000sలో వచ్చిన మూవీస్ కానీ ఎన్నో అద్భుతమైన మూవీస్, బావా బామర్ది కానీ, పరువు ప్రతిష్ట కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కూడా ఆయన హీరోగా యాక్ట్ చేస్తూ మరి ముందుకెళ్ళిన దానిలో సో మీకు బాగా నచ్చిన మూవీస్, సుమన్ గారిని ఇంకా దగ్గర అవ్వడానికి గల రీజన్స్ అయిన మూవీస్ ఏంటి సార్? యాక్చువల్లీ మేము చైల్డ్హుడ్ ఉన్నప్పుడు మూవీస్ అంటే నేటి భారతం ఒకటి, దాని తర్వాత దేశంలో దొంగలు పడ్డారు అప్పట్లో, తర్వాత డాకు, భానుచంద్ర గారు కాంబినేషన్ వచ్చి కరాటే అంటే సుమన్ గారు మూవీస్, యాక్షన్, రియల్ యాక్షన్. అంటే ఆ విధంగా నాకు తెలిసి అప్పట్లో ఎవరు హీరో చేయలేదు అట్లా, అంటే రియల్ ఫైట్స్. తర్వాత మళ్ళీ లేటెస్ట్గా వచ్చిన మూవీ అంటే 20వ శతాబ్దం ఒకటి మాకు బాగా నచ్చింది.
అది 100 డేస్ నడిచింది మూవీ. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసిన మూవీ అది ఇప్పుడు యూత్ కూడా పనికొస్తుంది. 20వ శతాబ్దం మూవీ. దాని తర్వాత బాబు అమర్ది గారు సెంటిమెంటల్గా అది చాలా బాగుంటుంది. దాని తర్వాత యాక్షన్గా అప్పట్లో అలెగ్జాండర్ మూవీ, జేమ్స్ బాండ్ 999, దొంగల దొర, ఈ విధంగా మాకు ఒక యాక్షన్కి ఇచ్చిన తర్వాత మాకేందంటే సడన్గా ఒక వెంకటేశ్వర పాత్రలో కనిపించి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర పాత్ర ఇప్పటికి కూడా ఎక్కడ పోయినా సరే సుమన్ అంటే వెంకటేశ్వర స్వామి అనేది ఆయనకు ముద్ర పడిపోయింది. ఇన్నాళ్ళు చేసిన మూవీస్ వేరు, ఆ వెంకటేశ్వర పాత్రతో అంటే అప్పట్లో సీనియర్ యాక్టర్ రామారావు గారిని కూడా మరిపించినట్లే చేశాడు ఈయన. ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న వాళ్ళకు అసలు అన్నమయ్య సినిమాని చూస్తున్నారంటే సుమన్ గారిని చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. అనిపించడం నిజంగానే అది ఇప్పుడు చూసినా కూడా ఆ లడ్డు తినేది అది కానీ చూస్తే రియల్గా దేవుడే తిన్నాడా అన్నట్లు ఆ డైరెక్టర్ గొప్పతనం. మా హీరో గారిని బాగా చూపించాం. మా హీరో గారు కూడా కరెక్ట్ హైట్ పర్సనాలిటీ కానీ వెంకటేశ్వర మాదిరి ఉంటారు ఆయన. ఆయన కూడా నిష్ట పాటించాడండి అప్పుడు బాగా చేసినప్పుడు. అందుకని ఆ దేవుడు అది వరం ఇచ్చినట్లు ఆయనకు. తర్వాత మన రాష్ట్రపతి ఉన్నారు కదా శంకరదయాళ్ శర్మ గారు, ఆయన పక్కన కూర్చోట్టుకొని మూవీ చూశాడు. అది పేపర్లో టీవీలో వచ్చినప్పుడు అది ఒక అదృష్టం కదా. రాష్ట్రపతి గారు పిలిపించి పక్కన కూర్చోట్టుకొని సినిమా చూస్తారు ఆయన. అంటే హీరోగా ఎన్నో సినిమాలు చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్న ఆయన, సో అలాంటి మూవీస్ మనకి ఇస్తూ కూడా ముందుకెళ్తున్న టైంలో ఇలా సడన్ కొంచెం వేరియేషన్ అనేది కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి అలాంటి పాత్రల్లో కూడా మనందరినీ కూడా మెప్పించారు సార్. మెప్పించాడు, అవును. ఇప్పటికి కూడా ఆయన క్యారెక్టర్ ఆయన న్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కటి. మరి ఇప్పటికీ టచ్లో ఉన్నారా సార్తో? ఇప్పుడు టచ్లో ఉన్నారు. తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదన్నా డిస్ట్రిక్ట్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే ఫ్యాన్స్ ఎవరైనా వస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. షూటింగ్ ఉందనుకోండి 6:30 షూటింగ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎవరైనా చూడాడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సందులో ఉన్నా సరే వెళ్ళిపోయి కారు అక్కడ ఆపి నడుచుకుంటూ పోతాడు. పోయి వాళ్ళ ఇంట్లో ఏమిస్తుంది తినేసి లైట్గా వచ్చేస్తాడు. అది హైజెనిక్ అవన్నీ చూడడు. నా ఫ్యాను అభిమాని పెట్టాడు, తిన్నాను, వచ్చాను. కానీ మీరు ఒక ఫ్యాన్గా మొదలయ్యి ఆయనకు అత్యంత ఆత్మీయ మిత్రుడుగా అవ్వడానికి ఎప్పుడైంది ఇది మొత్తం? అంటే నేను యాక్చువల్లీ 1992 రోడ్ నెంబర్ 14లో ఉండేవారు సుమన్ గారు. మన రోడ్ నెంబర్లో హౌస్ ఉండేది. ఒకటి గెస్ట్ హౌస్ పక్కన ఫ్రెండ్స్కి ఒకటి రూమ్ ఎక్స్ట్రా ఉండేది. ఆయన డబుల్ బెడ్రూమ్ అది 3 బెడ్రూమ్ ఉండేది. అప్పట్లో పరువు ప్రతిష్ట ఇవన్నీ మూవీస్ తీసినప్పుడు మేము రెగ్యులర్ వెళ్ళాం. అంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే డౌన్ ది హర్త్, నేను హీరోను వీళ్ళు అనేది లేదు. ఫ్యాన్స్ కూడా ఫ్రెండ్స్ మాదిరి కలుపుకుంటాడు. అంటే షూటింగ్ వెళ్తున్నాడు, బిజీ ఉంది, రమ్మని ఫోటో దిగుతాడు, షూటింగ్ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ రమ్మంటాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ షార్ట్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అందరిని పిలిచి మాట్లాడతాడు. అది మరి ఆయన దేవుడిచ్చిన వరం ఆయనకు. ఇప్పటికి స్టిల్ అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆ యొక్క ఆయనతో ఉండే దాన్ని బట్టి మేము కంటిన్యూ అవుతున్నాం రిలేషన్షిప్. నాలాంటి వాళ్ళు అబోవ్ 100 ఉంటారు. ఇప్పుడు కూడా మాట్లాడడం రెగ్యులర్ టచ్. ఫ్రీ దొరికితే మేము ఫోన్ చేస్తాం, ఆయన ఫ్రీ ఉంటే ఫోన్ డైరెక్ట్ లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఆల్రెడీ ఆయన బిజీ ఉంటే మేమే డిస్టర్బ్ చేయం, ఎప్పుడు అవసరం ఉంటేనే కాల్ చేస్తాం, మాకు తెలుసు కాబట్టి. మరి సార్ కానీ సుమన్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కూడా ఎందుకు చేసుకోరు? అదేనా మీరు అడిగారు? యాక్చువల్లీ మ్యారేజ్ కాకముందు ప్రతి ఇయర్ బర్త్డే మా మధ్యనే చేసుకునేవారు ఎవరు సుమన్ గారు. ఆ చేసుకున్నప్పుడు కూడా మేము రోడ్ నెంబర్ 14లో తర్వాత ఏరియాస్లో కొన్ని మెడికల్ క్యాంప్స్ ఫ్రీ చేసేవాళ్ళం. తర్వాత ఆయన బ్యాచులర్ ఉన్నప్పుడు కూడా ఆ రోడ్ నెంబర్ 14లో కొంచెం బ్యాక్వర్డ్ కాలనీస్ ఉండేవి. వాళ్ళకందరికీ క్రికెట్ ఉంటాయి కదా, అవి కొనిపించి గిఫ్ట్ ఇవ్వడము, చాలా డొనేట్ చేశాడు అప్పట్లో. అంటే ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి అడిగితే ఏం కావాలో మీకు వాళ్ళ సెక్రటరీ చెప్పడం వాళ్ళకి చేయడము, ఆ విధంగా చేసేవాడు. చేస్తూ బర్త్డే 28 వచ్చిందంటే లక్ష్మీ గార్డెన్ అని చెప్పి లకెట్ కప్పులో ఉంది, ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ వచ్చింది ఒకటి, అక్కడ ఒకసారి బర్త్డే సెలబ్రేషన్ చేసి అందరికీ బిర్యానీస్ అన్ని వండించి మాతో పాటు తిని ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆ విధంగా కలిసేవాడు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు మాతో పాటు ఉన్నారు. పాప పుట్టిన తర్వాత పాప కూడా సేమ్ డేట్ పుట్టింది, సేమ్ August 28 ఆ అమ్మాయిది, ప్రత్యూష, అఖిలేజ ప్రత్యూష పేరు పాపది. పాప పుట్టిన తర్వాత ఆయన ఫ్యామిలీతో ఇద్దరు బర్త్డే కదా, పాప ఏం చెప్తుంది పాపతో పాటు ఆయన బర్త్డే చేసుకుంటాడు. ఆ రోజు ఒకటి దొరకరు, అంతకుముందు మాట్లాడతాం, తర్వాత మళ్ళీ వస్తారు. ఒక్కరోజు ఒకటి ఆయన పాపతో పాటు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటామంట. అది అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకే కాకుండా సో అటు కర్ణాటకలో ఉన్న ప్రేక్షకులకు కానీ తమిళనాడులో ఉన్న ప్రేక్షకులకు కానీ అందరికీ ఒక సుపరిచితమైన హీరోగా కూడా ఆయన వెలుగొందిన రోజులు గుర్తొస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మాకు చాలా హ్యాపీ. ఒకసారి కేరళ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, చేసి సుమన్ గారు గురించి ఏదో ఈ ఉండే కదా ఫేస్బుక్, అది
ఒకసారి ఎవరో కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ పర్సన్స్, నెగిటివ్ వెళ్ళింది. అయితే అమ్మాయి సీరియస్ అయిపోయింది. సీరియస్ అయ్యి మా గ్రూప్లో పెట్టింది, ఇట్లా పలానా ఇట్లా అన్నాడు అన్ని. మా హీరో గారు చెప్తారు, ఎవరితో గొడవ పడద్దు, ఎవరన్నా అంటే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు మీరు అని అంటాడు. మేము అప్పుడు ఇప్పుడు మాకు కూడా 50+ అయినాం, ఆయన 60+. మాకు కూడా ఆ విషయం అది కోపం తగ్గింది కదా, మేము కూడా ఫ్రెండ్లీగా నవ్వుతూ వదిలేస్తాం అనమాట. ఓకే. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మా హీరో గారు ఇప్పటి వరకు ఎవరు విమర్శించేటట్లు ఎప్పుడు ఆయన ఏ టాపిక్ మాట్లాడలేదు. ఓకే. మీకు కూడా తెలుసు మీడియా వాళ్ళకు పార్టీల గురించి కానీ సినిమా రంగం కానీ ఆయన బిహేవియర్ కానీ అది కానీ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఆయన కూడా ఎక్కడ విమర్శనాత్మకంగా మా హీరో కాలేదు అని నేను మీకు మెచ్చుకుంటున్నాను. అంటే అలాగే సార్, ఇవన్నీ పాత్రలు పోషించినా కానీ ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం టపీమని సుమన్ గారు అంటే గుర్తొచ్చే ఒక మూవీ అనేది కూడా ఉంది సార్. ఆయన విలన్గా యాక్ట్ చేసిన శివాజీ మూవీ. అవును, శివాజీ. సో ఏంటంటే అప్పటి వరకు మేము వన్ సైడ్ ఆఫ్ ద సుమన్ గారిని మేము చూసాము, కానీ అందులో విలనిజంలో కూడా ఆయన ఎంతో అద్భుతంగా అంటే ఆ పాత్రలో ఉదిగిపోవడం కానీ నిజంగా చాలా బాగా అనిపించింది సార్. శివాజీ ఆ మూవీలో బాగా యాక్ట్ చేశారు. తర్వాత ఆయనకు మయూరి అవార్డు కూడా వచ్చింది. దానికి తమిళనాడు అవార్డు ఇచ్చింది, మయూరి అవార్డు, స్టేట్ అవార్డు ఇచ్చిన తర్వాత ఇది కూడా మీరు అడిగారు కూడా చెప్తున్నా, మాకు అభిమానులకంతా ఆయనతో మేము మాట్లాడలేము. కొంచెం ఆయన అంటే మాట్లాడే భయం అని కాదు, ఆయన అంటే మాకు ఒక రెస్పెక్ట్. సుమన్ గారు ఆయన అడగాలి, ఒక్కోసారి కోప్పడాలని కూడా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన మీకు సర్వీస్ చేశాడు, చేసిన తర్వాత ప్రతిఫలం అడిగినప్పుడు వాళ్ళన్నా ఈయనకు చేయాలి కదా, అదొకటి కోపం. తర్వాత నెక్స్ట్ శివాజీని అంత బెస్ట్ విలన్ చేసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని మూవీస్ జరుగుతున్నాయి, ఎవరైనా ప్రొడ్యూసరు అదే లెవెల్లో మా హీరోను ఎందుకు ఇట్లా చేసుకోలేదు? ఇప్పుడు శంకర్ గారు ఆయనలో ఏ క్వాలిటీ చూశాడు, అసలు విలన్ అంటే నిజంగా బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది, తమిళనాడు ప్రభుత్వమే ఇచ్చింది అవార్డు. తమిళనాడు మామూలుగా మన ఏపీ స్టేట్ తెలంగాణ కలిపినంత స్టేట్ అది తమిళనాడు. అటువంటి దాంట్లో ఆయన బెస్ట్ విలన్ అవార్డు వచ్చి బెస్ట్ విలన్గా చేసిన పర్సన్ను మన ఫిలిం ఇండస్ట్రీ మరి ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే, అది ఒకటి మా అభ్యర్థన, అంతే. ఓకే సార్. అండ్ అలాగే మన సుమన్ గారి బర్త్డే 66వ బర్త్డే. సో మరి ఈసారి ఫ్యాన్స్గా కానీ ఫ్రెండ్స్గా కానీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి? అంటే మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఇయర్ సార్ 66 అని కాదు, ఎవ్రీ ఇయర్ మాకు ఇంపార్టెంట్ ఆయన బర్త్డే. అంటే ప్రతి ఇయర్ బర్త్డే ఏం చేస్తాం అంటే నియర్ బై సూర్యాపేట, తెలంగాణ డిస్టిక్, ఆంధ్ర సైడ్ ఏం చేస్తాం అంటే ఫ్యాన్స్ అందరూ నియర్ బై స్కూల్లో పుస్తకాలు పంపడము, మెడికల్ క్యాంప్ చేయడము, తర్వాత పూర్ ఫీడింగ్ చేయడము, ఎవరి డిస్టిక్లో వాళ్ళు చేస్తుంటారు. చేసి అక్కడ బ్యానర్ పెట్టేసుకొని సుమన్ గారి ఫోటో పెట్టి చేస్తారు. చేసి ఆ ఫొటోస్ మాకు ఒక గ్రూప్ ఉంది, సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. తర్వాత మేము ఎప్పుడన్నా ఆయన ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు సుమన్ గారు వాళ్ళతో కలిసేసి ఒకవేళ ఈ మంతే ఉందనుకోండి, కేక్ కట్ చేసి వాళ్ళకి తినిపించేసి వచ్చేస్తాడు. అంటే బర్త్డే అయిపోయినా కూడా ఆయన 1 వీక్ వరకు ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు. సుమన్ గారు అసలు తెలుగు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఏంటి? తెలుగు ఇండస్ట్రీ రావడానికి భానుచందర్ గారు ఉన్నారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్, హీరో భానుచందర్ గారు, ఇద్దరు కరాటే. తర్వాత తమిళ్లో మూవీ అయిపోయినాక తెలుగు ఇండస్ట్రీ రమ్మని నేను సుమన్ గారు అడిగితే సుమన్ గారు నాకు తెలుగు రాదు కదా అని అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ మూవీ భరద్వాజ గారు ఇద్దరు కిలాడీలు మూవీ స్టార్ట్ చేస్తుంటే సరే అని చెప్పి, సరే ఒక మూవీ కదా ఏదో అని వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కిలాడీతో స్టార్ట్ అయిపోతే కంటిన్యూగా తెలుగు ఇండస్ట్రీ ఆయనను లైక్ చేసి సూపర్ స్టార్ అయిపోయారు తెలుగులో. ఓకే, అట్లా ఆయన తెలుగు ఇండస్ట్రీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే రమ్మని పిలిచే వ్యక్తి భానుచందర్ గారు. సుమన్ గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఇది ఇంటర్వ్యూస్ లో చెప్తుంటాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని కూడా, క్లోజ్ ఫ్రెండ్స్. ఎటువంటి ఫ్రెండ్స్ అంటే రేపు సపోజ్ ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే నువ్వు రావద్దు అక్కడికి, నేనే చూసుకుంటా అని చెప్పేంత ఫ్రెండ్షిప్. అంటే ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పెట్టాడు మనిషి, అటువంటి వ్యక్తి సుమన్ గారు. ఓకే. మరి సుమన్ గారు ఎంతో పెద్ద హీరోగా యాక్ట్ చేశారు. మన సౌత్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమమ్ స్టేట్స్లలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఆయనకు వచ్చిన అవార్డ్స్లలో బాగా ప్రత్యేకమైనది అనిపించింది. కానీ సో ఏంటి సార్ మాకు ఒకటే అవార్డు వచ్చిందండి, బాబా బామర్ది మూవీకి అవార్డు వచ్చింది, నంది అవార్డు. ఓకే. తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే, అంటే అది మేము ఓపెన్గా మాట్లాడే ఫ్యాన్స్ మాకేం భయం లేదు ఎవరైనా కూడా. సుమన్ గారు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర పాత్ర వేశాడు. అది ఇప్పటికీ ఇండియా వైడ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అందరూ ఆయన వెంకటస్వామికి గుర్తించారు. అంతమంది పాత్ర వేసినప్పుడు అవార్డు కంపల్సరీ కన్ఫామ్ అయి ఉంటుంది. నాకెందుకో డౌట్, నాకే కాదు మా ఫ్యాన్స్కి అందరికి డౌట్, అవార్డు రాకుండా ఎవరో కొంతమంది కుట్ర పని అవార్డు రాకుండా చేశారు. అది ఫ్యాక్ట్, అది ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే బయటపడుతుంది. బట్ అంత అవసరం మాకు లేదు. జస్ట్ నేను ఒకటే చెప్తున్నాను, అన్నమయ్య సినిమాలో సుమన్ అంటే వెంకటేశ్వర స్వామి అంటే సుమన్.
ఆయన ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే వాళ్ళు జలదరిస్తుంది. ఆ నాగార్జున గారు పల్లకి మోసినప్పుడు కానీ, ఆ లడ్డు తిన్నప్పుడు కానీ, అది అసలు అద్భుతం అండి. అసలు ఆ దేవుడే ఆయనలో దిగొచ్చి పాత్ర చేయించాడేమో అనిపిస్తుంది. అదొకటి. తర్వాత నెక్స్ట్ మీరు అన్నారు కదా ఇందాక శివాజీ మూవీ అనేసి. శివాజీ మూవీలో బెస్ట్ విలన్ అవార్డు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. బెస్ట్ విలన్ కదా ఆయన, తమిళనాడు స్టేటే మనకేం దూరం కాదు. ఇక్కడ కూడా తమిళనాడు షూటింగ్ ఈయన తమిళ్లో వచ్చాడు, తెలుగు వచ్చు, అన్ని వచ్చు. తెలుగు ఫ్లూయెంట్గా, కొంతమంది హీరోలు తెలుగు దద్దని మాట్లాడతారు, ఈయన తెలుగు మనకంటే బాగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఎప్పుడు ఇచ్చినా తెలుగు బాగా మాట్లాడతారు. తర్వాత ఆయన తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి డివిఎస్ నరసరాజు గారిని పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాన్స్ అంతా అడిగేవాళ్ళు పెళ్ళి ఎప్పుడు మీది ఎప్పుడు అని. అప్పుడు కొంతమంది అమ్మాయిని అది ఇస్తుంటే లేదు నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, నేను తెలుగు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను. ఎవరంటే విజయవాడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. విజయవాడ సైడ్ హనుమాన్ జంక్షన్ వాళ్ళది. డివిఎస్ నరసరాజు గారు చాలా గొప్ప రచయిత ఆయన. రామారావు గారికి సినిమా జగదేవుని కథ చాలా టాప్ స్టోరీలు రాశాడు. అటువంటి వాళ్ళ మనవరాలు చేసుకున్నాడు. మాట మీద ఉండే వ్యక్తి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన అంత మంచి హీరో, ఎంతమంది అమ్మాయిలు కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు. బట్ ఆయన ఏదైతే అన్నాడో కమిటెడ్ పర్సన్ మేడం శిరీష గారిని పెళ్లి చేసుకున్నారు, నరసరాజు గారి వాళ్ళని. తర్వాత మాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, నటుడు ఏ పాత్రని చేయగలడు, తండ్రి పాత్ర కానీ కొడుకు పాత్ర కానీ, హీరోగా యాక్షన్ హీరోగా ఎన్నో పాత్రలు. ఇప్పుడు కూడా ఆయన ఫైట్ చేయగలడు. మొన్న కూడా ఎవరో ఒక మూవీకి మేము షూటింగ్ వెళ్తే లెగ్ హైట్ లేపాడు. ఇప్పుడు కూడా ఆ హైట్ లెగ్ ఎవరు లేపలేరు. అంటే 60+ కూడా ఆ విధంగా బాడీ మెయింటైన్ చేస్తుంటే కరాటే బ్లాక్ బెల్ట్ రావడం వల్ల. ఏం సార్ కరెక్టే. తర్వాత శివాజీ మూవీ అంత హిట్ అయినప్పుడు మన దగ్గర ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నోటెడ్ హీరో కదా, ఈయన మళ్ళీ ఈ రోజు వచ్చిన హీరో కాదు కదా, ఇప్పుడు వచ్చే హీరోలు పేర్లు కూడా గుర్తుండవు అట్లా ఉన్నారు. బట్ సుమన్ గారు అంటే ఇప్పటికీ జనరేషన్ లైక్ చేస్తారు. బెస్ట్ విలన్ అవార్డు వచ్చిన వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు, ఆయనకు ఎందుకు వీళ్ళు ఇట్లా చేసుకోలేదు అనేది మాకు ఒక బాధాకరంగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ మీద బాధ మాకు. ఎందుకంటే మా హీరో తెలుగులోనే సెటిల్ అయిపోయాడు, తెలుగులో హిట్ అయినాయి, ఎన్ని సినిమాలు, పరువు ప్రతిష్ట అన్ని అబోవ్ 50 days అన్ని మూవీసే ఉన్నాయి. చాలా మంది, రామనాయుడు గారు కూడా అప్పుడు చాలా మూవీస్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా చాలా మూవీస్ అనేది కూడా చేశారు. చాలా మూవీస్ చేశారు, హిట్ అయినాయి అన్ని. 100 days 50 days మినిమం మూవీస్ గ్యారంటీ. అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ కానీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ జనరల్ మేనేజర్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చేశారు. మదర్ వచ్చేసి ప్రొఫెసరు. వాళ్ళ మదర్ దగ్గరికి అమ్మ చాలా ఎడ్యుకేటెడ్, ఆమె ట్యూషన్ చెప్తే కూడా బాగా తమిళనాడులో అందరికీ ఇష్టమని శోభన్ గారి కూతురు, తర్వాత సినిమా ఆర్టిస్టుల కూతురు చాలా మంది వెళ్ళేవారంట. అప్పుడు ఇంకా హీరో గారు ఎంటర్ కాకముందే ఈయన చదువుకునేటప్పుడే వాళ్ళ మదర్ ట్యూషన్ చెప్పేదంట. ట్యూషన్ చెప్తే చాలా మంది ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు, తర్వాత ఈ మినిస్టర్స్ వాళ్ళ కూతురు అందరూ వచ్చేవాళ్ళు అని చెప్పి నేను విన్నాను. కంప్లీట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. టోటల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో నైస్ సార్. అండ్ సుమన్ గారి గురించి కానీ మాకు తెలియనిది ఎన్నో విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. అండ్ విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సుమన్ గారు. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎన్నో పాత్రలతో మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని కూడా కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు గారు. నమస్తే అండి అందరికీ. చూస్తున్న ప్రేక్షకులకు, చూస్తున్న మా హీరో సుమన్ గారి అభిమానులకు మా హీరో గారి తరపున మా హీరో గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, సమయం దొరికితే ఈసారి మా హీరో గారితోనే పుట్టినరోజు జరుపుకుంటామని మా హీరో గారు సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.